హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పేదలందరికీ ఇల్లు దాని మీద సచివాలయంలో రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సచివాలయంలో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీకు registration.pedalandariki illu.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బోత్ బయోమెట్రిక్ అండ్ ఓటీపీ ఆప్షన్ ద్వారా మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ అండ్ మండల్ సెక్రటేరియట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఎంప్లాయీ నేమ్, మీ సచివాలయంలో ఉన్న పంచాయతీ సెక్రటరీ అండ్ డిజిటల్ అసిస్టెంట్ యొక్క నేమ్స్ అనేది మీకు డిస్ప్లే అవుతాయి. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరి నేమ్ సెలెక్ట్ చేసుకొని మీరు బయోమెట్రిక్ కానీ ఓటీపీతో ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూసారా, ఓటీపీతో లాగిన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు నెక్స్ట్ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు స్క్రూటినీ, ఈకేవైసీ అసైన్ బండిల్ అండ్ తర్వాత ఈసైన్ అనేది చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మీరు స్క్రూటినీలోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ తర్వాత మండల్ అండ్ విలేజ్ నేమ్ అండ్ తర్వాత మీ సచివాలయానికి సంబంధించిన విఆర్ఓ నేమ్ అనేది ఇక్కడ మీకు డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది. వాళ్ళ యొక్క నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సచివాలయానికి సంబంధించి అప్లికేషన్స్ ఎన్నైతే ఉన్నాయో ఇక్కడ మీకు పెండింగ్ 47 అని కనిపిస్తుంది కదా. ఆ పెండింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ సచివాలయం యొక్క సంబంధించిన నేమ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే రైట్ సైడ్ మీకు సెలెక్ట్ ఆప్షన్ అని ఉంది కదా. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్లో క్లిక్ చేసినట్లయితే ప్రెజెంటర్ నేమ్ అని ఉంటుంది. ఆ నేమ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ద్వారా నేమ్ అనేది ఎంటర్ చేసుకుంటే మీకు ఆ నేమ్ అనేది కింద డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన నేమ్కి రైట్ సైడ్న డాక్యుమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్ అనేది ఇలా ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏంటంటే ఒకే నేమ్ మీద 2 or 3 మెంబర్స్ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ప్రతి డాక్యుమెంట్ని ఇలా ఓపెన్ చేసుకొని ఆ డాక్యుమెంట్లో బెనిఫిషరీ యొక్క నేమ్ అండ్ హస్బెండ్ నేమ్ అండ్ తర్వాత ఆధార్ నెంబర్ ఉంటుంది. అవి 3 చెక్ చేసుకొని ఆ పర్సన్ ఓకే అయితేనే మీరు యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. లేదంటే క్యాన్సిల్ కొట్టేసి ఇంకొక బెనిఫిషరీ నేమ్ అనేది మీరు చెక్ చేసుకోండి. అండ్ తర్వాత మీకు డాక్యుమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీరు డాక్యుమెంట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అది ఈకేవైసీ అసైన్ బండిల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఈకేవైసీ అసైన్ బండిల్ ఓపెన్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేసిన బెనిఫిషరీ నేమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడ రైట్ సైడ్న మీకు యాక్షన్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఎగ్జిక్యూటెంట్ అండ్ క్లెయిమెంట్ ఈ ఇద్దరు పైన కనిపిస్తుంది. ఫస్ట్ ఎగ్జిక్యూటెంట్ క్లిక్ చేసినట్లయితే మీ సచివాలయం యొక్క విఆర్ఓ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఫస్ట్ క్యాప్చర్ క్లిక్ చేసినట్లయితే విఆర్ఓ యొక్క థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకుంటుంది. అండ్ తర్వాత ఈకేవైసీ మీద క్లిక్ చేసినట్లయితే విఆర్ఓ యొక్క ఫోటో అనేది మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. సేమ్ ఇలాగే క్లైమెంట్ డీటెయిల్స్ కూడా చేయాలి, క్యాప్చర్ అండ్ ఈకేవైసీ. అండ్ తర్వాత వీళ్ళిద్దరివి అయిపోయిన తర్వాత కింద సేవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు సేవ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. అండ్ తర్వాత పీడిఎఫ్ జనరేట్ అయిన తర్వాత ఈ సైన్లో మనం ఇప్పటి వరకు చేసిన ఈకేవైసీ చేసిన బెనిఫిషరీ నేమ్ అనేది ఈ సైన్లోకి వస్తుంది. ఇలా ఈ సైన్లో ఆ నేమ్కి రైట్ సైడ్న యాక్షన్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీకు ఫస్ట్ ఎగ్జిక్యూటెంట్, క్లెయిమెంట్ అండ్ పంచాయతీ సెక్రటరీ వీళ్ళ ముగ్గురిది మీరు ఈ సైన్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ నేను ఎగ్జిక్యూటెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్న ఈ సైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. అండ్ తర్వాత మీకు స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎగ్జిక్యూటెంట్ అంటే మీ విలేజ్ యొక్క విఆర్ఓ గారి లాగిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి స్టార్ట్ టెక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అండ్ తర్వాత కింద ఒక చెక్ బాక్స్ ఉంది కదా, దాంట్లో క్లిక్ చేసి క్యాప్చర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టార్ట్ టెక్ అని ఉంది కదా, మీకు ఒక్కొక్కసారి అక్కడ డివైస్ నాట్ కనెక్టెడ్ అని పడుతుంది. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే రీస్కాన్ అని ఉంది కదా, దాని మీద 2 or 3 times
క్లిక్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఇక్కడ స్టార్ట్ టిక్ అనే సింబల్ చూపిస్తుంది. అప్పటికి కూడా కనిపించకపోతే మీరు బయోమెట్రిక్ అనేది తీసి మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత క్యాప్చర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒకటి eSign.gov ఇలా అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు ఓకే మీద ప్రెస్ చేయండి. దాని తర్వాత ఫింగర్ అనేది క్యాప్చర్ అవుతుంది. విఆర్ఓ గారి యొక్క ఫింగర్ అనేది క్యాప్చర్ అవుతుంది. దాని తర్వాత విఆర్ఓ గారి ఈసైన్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు పైన క్లైమెంట్ అని ఉంది కదా, క్లైమెంట్ నేమ్ వస్తుంది. అండ్ క్లైమెంట్కి కూడా సేమ్ ప్రాసెస్ ఈకేవైసీ చేయాలి. ఇక్కడ మీరు క్లైమెంట్ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ మీద క్లిక్ చేసినట్లయితే ఫింగర్ ప్రింట్ అనేది క్యాప్చర్ అవుతుంది. అలా క్లైమెంట్ది కూడా ఈసైన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ గారిది కూడా మీరు సేమ్ ఇదే ప్రాసెస్తో ఈసైన్ అనేది చేయవలసి ఉంటుంది. పిఎస్ గారి ఆధార్ నెంబర్ ఇచ్చి బయోమెట్రిక్ అనేది క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. ఇలా మీరు ముగ్గురిది ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్లో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, బ్యాక్ ప్రివ్యూ అండ్ సేవ్ అని ఉంది కదా, మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేసి డాక్యుమెంట్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ డాక్యుమెంట్ మీరు కంపల్సరీ మీ సిస్టంలో అనేది సేవ్ చేసుకొని ఉంచుకోండి. అలా మీరు డాక్యుమెంట్ సేవ్ చేసిన తర్వాతే ఇక్కడ మీరు సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే స్టేటస్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ ఈ విధంగా మీరు ఒక పర్సన్ని రిజిస్ట్రేషన్ అయితే చేశారు. ఇక్కడ మీరు ప్రివ్యూ ద్వారా డాక్యుమెంట్ అనేది కన్ఫామ్గా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇలా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయవలసి ఉంటుంది. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.